హలో! హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టోరీ సాగర సమీరం. కథలోకి వెళ్ళిపోదాం. ప్రొద్దుటే లేచి రెడీ అయి కిందికి వస్తాడు ఆర్యన్. అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఆర్యన్, రాత్రి నీతో మాట్లాడాలని నీ రూమ్కి వచ్చా, నువ్వు లేవు అంటుంది వాళ్ళమ్మ. అది కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని బయటికి వెళ్ళానమ్మా అంటాడు. సిరి, సిద్ధు వదిన దగ్గరికే వెళ్ళుంటాడు కదా అని గుసగుసగా చెప్పుకుంటూ ఉంటారు. మీరంత చిన్నగా చెప్పుకోవాల్సిన పని లేదు, వాడు వెళ్ళింది వాళ్ళ ఆవిడ దగ్గరికే కదా అంటున్నారు వాళ్ళమ్మ. అబ్బా, దొరికిపోయానని కామ్గా తింటూ ఉంటాడు ఆర్యన్. నువ్వేమీ అంత కష్టపడాల్సిన పని లేదులే కన్నయ్య. నిన్న మీ అత్తగారు ఫోన్ చేశారు, అమ్మాయిని కాపురానికి పంపిస్తాము అని. ఇంకెంత, ఒక 18 రోజులు అంతే. ఆర్యన్ ఆ మాటకి సంతోషంగా వాళ్ళ నాని వంక చూసి తినేసి వెళ్ళిపోతాడు. హలో జాను. చెప్పండి. వెంటనే రెడీ అయ్యి ఆఫీస్కి రా. నేనా? నేను రాను అంటుంది సమీ. ఎందుకే? నేను రానంతే అంటుంది సమీ. ఏయ్, నీకు జీతం ఇస్తుంది ఇంట్లో కూర్చోడానికి కాదు, నోరు మూసుకొని ఆఫీస్కి రా అని ఇంకో మాటకి తావివ్వకుండా ఫోన్ పెట్టేస్తాడు ఆర్యన్. ఏం మనిషో ఏంటో, తన మాటే వినాలి, నా మాటే వినడు. చెప్తా ఈయన సంగతి అనుకుని రెడీ అయి ఆఫీస్కి వెళ్తుంది. హాయ్ సమీ వదిన అంటుంది సిరి. హాయ్ సిరి, వదిన అవసరం లేదు, సమీ అని పిలువు చాలు అంటుంది. సరే ఇదిగో అని ఒక ఫైల్ చేతిలో పెడుతుంది. ఏంటిది? 10:30కి షూట్, దాని తాలూకు డీటెయిల్స్ అంటుంది సిరి. ఓకే అని మనసులో షూట్ కోసం పిలిపించారా అని అవన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. ఆర్యన్ సమీర్కి కాల్ చేస్తాడు. జాను, ఒకసారి క్యాబిన్కి రా. ఓకే. ఆర్యన్ ఫైల్ చూస్తూ ఉంటాడు. అప్పుడే లోపలికి వస్తుంది సమీ. బ్లాక్ కలర్ అనార్కిలిలో కాటుకు పెట్టిన కళ్ళతో మెస్మరైజింగ్గా ఉంటుంది. అది చూసి మనసులో, ఇది నాకు ఊపిరాడనివ్వదు, రెడీ అయ్యి వచ్చి నా ప్రాణం తీస్తుంది అనుకుంటాడు ఆర్యన్. ఫైల్ మొత్తం చెక్ చేశావా? చేశాను. సరే పద అయితే లొకేషన్కి వెళ్దాం. ఇద్దరూ కలిసి అక్కడి నుండి వెళ్తారు. హరి, అంతా రెడీనా అంటాడు ఆర్యన్. రెడీ సార్. హాయ్ మేడం అంటాడు హరి. హాయ్ హరిగారు అంటుంది సమీ. మేడం, మోడల్స్ పక్క రూమ్లో ఉన్నారు. ఈరోజు మోనా అని ఫేమస్ మోడల్ కూడా వచ్చింది, కొంచెం పొగరెక్కువ, ఏమన్నా ఇబ్బంది పడితే చెప్పండి అంటాడు హరి. అలాగే అని మోడల్స్ దగ్గరికి వెళ్ళి అంతా అరేంజ్ చేస్తూ ఉంటుంది. దేకో, ఉస్ లడ్కీకో బహుత్ సుందర్ హే. తన మోడలింగ్లోకి వస్తే మోనా పనికిరాదు, చాలా అందంగా ఉంది. మోనాకి అసలే పొగరెక్కువ. ఆ మాట వినగానే ఇంకా కాలుతుంది సమీని చూసి. సమీ, మోడల్స్ రెడీగా ఉన్నారో లేదో చూడు. మేకప్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. 1/2 అవర్లో షూట్ స్టార్ట్ అవుతుంది, అంతా పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే సార్. మోడల్స్ అందరూ రెడీ అవుతుంటే సమీ అంతా సరిగ్గా ఉందో లేదో చెక్ చేస్తూ వాళ్ళకేం కావాలో అరేంజ్ చేయిస్తూ ఉంటుంది. సర్వెంట్స్ మోడల్స్ అందరికీ జ్యూస్ తీసుకొస్తారు. అందరూ తాగుతుంటే మోనా ఒక సిప్ చేసి ఊసేస్తుంది. ఏంటి జ్యూస్ ఇంత షుగర్ వేశారు? ఏమనుకుంటున్నారు నా గురించి? ఎవరు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తుంది? ఎవరికి ఏం కావాలో చూసుకోవడం రాని పనికిరాని వాళ్ళని ఎలా పెట్టుకుంటారో ఏంటో అని అరుస్తుంది. సమీకి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని సర్వెంట్ని పిలిచి వేరే తీసుకురమ్మని చెప్తుంది. సమీ సైలెంట్గా ఉండడంతో మోనా ఈగో సాటిస్ఫై అవుతుంది. సమీరా, రెడీనా? రెడీ సార్. షూట్ స్టార్ట్ అవుతుంది. సమీరా దగ్గరుండి లుక్స్ చూస్తుంది. ఆర్యన్ స్టిల్స్ చెక్ చేస్తున్నాడు. షూట్కి కొంచెం బ్రేక్ ఇస్తారు. ఆర్యన్ ఏదో సర్దుతున్న సమీరని తీసుకొచ్చి చైర్ లాగి కూర్చోబెడతాడు. లూజ్ హెయిర్తో సమీకి ఇబ్బందిగా ఉందని తనే హెయిర్ అంతా సెట్ చేసి క్లిప్ పెడతాడు. జ్యూస్ తెప్పించి ఇస్తాడు. ఆర్యన్ ఇంతవరకు ఏ అమ్మాయితో అలా ఉండడం చూడని మోడల్స్ షాక్ అవుతారు. అందరూ మోనా కోసం పడిచస్తుంటే కనీసం కన్నెత్తి చూడని ఆర్యన్ సమీరతో క్లోజ్గా ఉండడం మోనాకి అస్సలు నచ్చలేదు. ఎలాగైనా సమీని ఇన్సల్ట్ చేయాలి అనుకుంటుంది. లంచ్ అయిపోయాక షూట్ స్టార్ట్ అయ్యే టైంకి మోనా తన డ్రెస్ కావాలని చించుకుంటుంది. డ్రెస్ వేసుకొని, ఏంటది ఇలా చిరిగిపోయిన డ్రెస్ పెట్టారు అని యూనిట్ మీద చిందులేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్యన్ ఇరిటేట్ అయి హరి మీద అరుస్తాడు. ఆర్యన్ డ్రెస్ గురించి చూసుకోవాల్సింది డిజైనర్, పాపం అతన్ని అరుస్తావే. నో ప్రాబ్లం, ఇంకో రోజు పెట్టుకుందాం అంటుంది మోనా. సమీకి అర్థమవుతుంది కావాలనే చేస్తుంది అని. సమీ, నేను సెట్ చేయడానికి ట్రై చేస్తా, ఒకసారి డ్రెస్ తీసి ఇవ్వండి. ఇలా చిరిగిపోతే ఇంకేం చేస్తావు అని పొగరుగా నవ్వుతుంది. ఆర్యన్ సమీ భుజం చుట్టూ చెయ్యి వేసి కూల్గా, నో ప్రాబ్లం జాను, ఇంకొక రోజు పెట్టుకుందాం, నువ్వు ఫీల్ అవ్వకు అంటాడు. నన్ను ఒకసారి ట్రై చేయనివ్వండి అంటుంది సమీ. మోనా డ్రెస్ ఇస్తుంది.
సమీ తన క్రియేటివిటీ యూస్ చేసి చిరిగిన దాన్ని నీట్గా కట్ చేసి కుందన్స్ యూస్ చేసి ఇంకా బాగా సెట్ చేస్తుంది. అది తెచ్చి మోనాని వేసుకోమంటుంది. వావ్ మోనా, ఇది నీకు బాగా సూట్ అయింది, నైస్ అంటాడు ఆర్యన్. అది ఇంతకు ముందు కంటే ఇప్పుడే బాగుంది అనడంతో మోన చేసేదేం లేక షూట్కి వెళ్తుంది. ఆర్యన్ సమీరని బాగా మెచ్చుకుంటాడు. సమీని బ్యాట్ చేయాలనుకుంటే అది దానికే ప్లస్ అయింది. అదీ కాక ఆర్యన్ మెచ్చుకోవడం మోనా మొహం మాడిపోయింది. షూట్ అయిపోతుంది అనగా మోనా పడిపోయినట్టు యాక్ట్ చేస్తుంది. పక్కనే ఉన్న ఆర్యన్ మోనా పడకుండా నడుం పట్టుకుని పైకి లేపి నిలబడతాడు. సమీర్ వైపు చూస్తూ థ్యాంక్ యూ ఆర్యన్ అని వయ్యారంగా నడుస్తూ రూమ్లోకి వెళుతుంది. అప్పటిదాకా ఓర్పు పట్టిన సమీర ఆర్యన్ అలా పట్టుకోవడంతో కోపం పీక్స్కు వెళ్ళి మోనా వెనకే వెళుతుంది. సమీర కోపంగా వెళ్ళడం చూసి హరి కూడా వెళ్తాడు. ఏయ్, ఏంటే ఓవర్ చేస్తున్నావు, పోనీలే అని ఊరుకుంటే పొద్దుటి నుండి కావాలని వెధవ యాక్షన్ చేస్తున్నావు. ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్, ఆర్యన్కి చెప్తే నీ పోస్ట్ ఊస్ట్, జాగ్రత్త అంటుంది మోన. చెప్పవే, నన్ను తీసేయడానికి నేనేం ఎంప్లాయీగా వర్క్ చేయట్లా. హరిగారు చెప్పండి, దీనికి నేనెవరు? సమీర మేడం ఆర్యన్ సార్ వైఫ్. షాక్ అయి వాట్, ఆర్యన్కి పెళ్ళయిందా? అవును, ఇప్పుడు అర్థమైంది కదా నేనెవరో. మిస్సెస్ సాగర్ ఆర్యన్ వర్మ, గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా ముందు తోక జాడించావనుకో నీ సంగతే తేలుస్తా అని కోపంగా వెళ్ళిపోతుంది సమీ. మోనా, మేడంతో ఎందుకు పెట్టుకున్నావు? ఇప్పుడు మేడం కానీ ఆర్యన్ సార్కి చెప్తే నీ పని అవుట్. అసలే మేడం అంటే సార్కి ప్రాణం. మోనా షాక్లో అలాగే ఉండిపోతుంది. సమీర వెళ్ళిపోవడం చూసి ఆర్యన్ సమీ దగ్గరికి వస్తాడు. జాను, ఎక్కడికి? నేను ఇంటికి వెళ్తున్నా, కొంచెం వెయిట్ చేయి, నేను డ్రాప్ చేస్తాను. లేదు, నాకు బాగా చిరాగ్గా ఉంది, వెళ్ళాలి ఇప్పుడే అంటుంది కోపంగా సమీ. సరే అని హరిని పిలిచి మేడంని డ్రాప్ చేయమని పంపిస్తాడు. మేడం చాలా కోపంగా ఉన్నట్టున్నారు. మీ సార్ చేసే పనులకు కోపం రాక ఇంకేమొస్తుంది? అదేదో పొరపాటున జరిగింది మేడం, సార్ కావాలని చేయలేదు కదా. అవును, మీ సార్ ఏదీ కావాలని చేయరు, కానీ అన్నీ పొరపాట్లే చేస్తారు. చెప్తా మీ సార్ సంగతి, ఇంకెప్పుడు అలాంటి పొరపాట్లు చేయకుండా అని ఇల్లు రావడంతో కారు దిగి లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మో, మేడం చాలా కోపంగా ఉంది, ఆర్యన్ సార్ అయిపోయారు అని అక్కడి నుండి బయలుదేరుతాడు. సమీ, వచ్చేసావా అంటాడు హర్ష. ఏ, నేను రాకూడదని కోరుకున్నావా ఏంటి? ఏ, నేనెందుకు అలా అనుకుంటానే, మరి ఇంకేమనుకున్నావు? అబ్బా, ఏమైందే, చెవి కోసిన మేకలా అరుస్తున్నావు ఈరోజు అన్నాడు హర్ష. నేను చెవి కోసిన మేకనైతే నువ్వు మూతి పగిలిన మంకీవా ఏంటే, దారిలో పిచ్చి కుక్క గాని కరిచిందా ఏంటి నీకు అంటాడు హర్ష. అవునరా, నిన్ను కూడా కరుస్తా అని శని వదిలిపోయింది అని లోపలికి వెళ్ళిపోతుంది. సమీర వెళ్ళాక మిగిలిన వర్క్ చూసుకునేసరికి విజయేంద్ర కాల్ చేస్తాడు. హలో డాడీ, చెప్పండి. ఆర్యన్ ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ సబ్మిట్కి వెళ్ళాలి కదా. ఎస్ డాడ్, నీకు టికెట్ బుక్ చేశా, రేపు మార్నింగ్ 9కి ఫ్లైట్. ఓ ఓకే డాడ్. ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళి ఆస్ట్రేలియా ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని చూసుకుంటూ టైం చూసుకోడు, బాగా లేట్ అవుతుంది. సిద్ధుకి కాల్ చేస్తాడు. సిద్ధు, నా బట్టలన్నీ సర్దు, అలాగే నా పాస్పోర్ట్ కూడా రేపు 9కి ఆస్ట్రేలియా ఫ్లైట్ వెళ్ళాలి, రెడీ చెయ్యి. ఓకే బాయ్, మీరు, నాకు కొంచెం పని ఉంది. ఓకే. ఆర్యన్ సమీర వాళ్ళ ఇంటికి వచ్చి బాల్కనీ డోర్ కొడతాడు. బేబీ మంచి నిద్రలో ఉండడంతో తీయదు. ఆర్యన్ ఫోన్ చేస్తాడు. లాస్ట్ రింగ్కి ఫోన్ ఎత్తి నిద్రలోనే హలో అంటుంది. ఏయ్, ఎంతసేపే, డోర్ తీయవే అంటాడు ఆర్యన్. నిద్రలో ఉండి ఎవడ్రా నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేసి నన్ను డోర్ తీయమంటున్నావు అంటుంది సమీ. ఒసేయ్, నంబర్ చూడవే ముందు, నేను ఆర్యన్ అంటాడు. ఆర్యన్ అనగానే ఫోన్ చూసి గబగబా తలుపు తీస్తుంది. లోపలికి రాగానే ఆర్యన్, ఎంతసేపు తలుపు తీయడానికి, మొగుడనేవాడు వస్తాడు, తలుపు తీయాలనేం లేదానే నీకు అంటాడు. అసలు నిన్నెవరు రమ్మన్నారు, అది ఈ టైంలో, మంచి నిద్ర చెడగొట్టింది కాక నా మీదే కోపడుతున్నారు అంటుంది కోపంగా. బంగారం, నీ మీద కోపడతానా చెప్పు, నువ్వు నా డార్లింగ్వి. ఈ మాటలకేం తక్కువ లేదులేండి, కోపడ్డమేగా తెలుసు అయ్యగారికి అంటుంది సమి. బేబీ, ఏమైంది అంత కోపం ఉన్నావు? అయినా నువ్వు కోపంలో ఇంకా క్యూట్ ఉంటావు తెలుసా అన్నాడు ఆర్యన్. అప్పచా, నేనేం బాగుంటాను, ఆ మోనా అయితే నైస్గా ఉంటుంది అంటుంది కడుపులో ఉన్న అక్కసుతో. ఆర్యన్కి అప్పుడు అర్థమవుతుంది సమీ ఎందుకు కోపంగా ఉందో. నాకేదో కాలుతున్న వాసన వస్తుంది అంటాడు ఆర్యన్. సమీర కోపంగా ఉరిమి చూస్తుంది. ఆర్యన్ సమీన్ దగ్గరికి తీసుకొని, బేబీ కోపం వచ్చిందా, నీ మొగుడుకున్న ఫాలోయింగ్ చూసి జెలసీనా అంటాడు. ఆర్యన్ని నెట్టేసి, అంత లేదు అంటుంది సమీ.
ఆ! తెలుస్తుందిలే. సరే ఇంకెప్పుడు ఏ అమ్మాయిని ముందు పొగడను. ఓకేనా? అంటాడు. అంటే నా వెనుక పొగుడుతారన్నమాట అంటుంది సమి. నేను అలా అనలేదే బాబు. మరి నడుం పట్టుకోవడాలేంటి? అంటుంది సమి. అది తనేదో పడబోతుంటే హెల్ప్ చేద్దామని పట్టుకున్నాను బంగారం. ఓహో! మీరు తప్ప ఎవరూ లేరు పాపం హెల్ప్ చేయడానికి. అది కాదే జాను. హా! పోనీ ఏ చెయ్యి పట్టుకోవచ్చు కదా! నడుమే పట్టుకోవాలి మరి. అయినా మిమ్మల్నని ఏం లాభం లెండి. మీరు మొదటి నుండి అంతే కదా! అలవాటే కదా! నచ్చితే తాళి కట్టడం. దానికి కట్టిపడేయండి. ఎటూ దానికి మీ మీద మోజున్నట్టుంది. ఎంచక్కా కాపురం చేసుకోవచ్చు. 3 షూట్లు, 6 ముద్దులు అంటుంది సమి. ఒసేయ్ ఒసేయ్ మెంటల్ ఏం మాట్లాడుతున్నావే? నేను పొరపాటున ఒక్క హెల్ప్ చేశా. నువ్వింత ఫీలవుతావని తెలిస్తే చచ్చినా చేసేవాణ్ణి కాదు. అంటే నేను ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తే కూడా ఫీల్ అయ్యేంత మూర్ఖురాలినా మీ ఉద్దేశం? అంటుంది సమి. నేనేం మాట్లాడుతున్నాను నువ్వేమంటున్నావే జాను? అంటాడు ఆర్యన్. అర్థం పర్థం లేకుండా మాట్లాడానని అంటున్నారా? అంటుంది సమి. జాను ప్లీజ్ కొంచెం జాలి చూపించువే నా మీద అంటాడు ఆర్యన్. అంటే నేను జాలి దయ లేని రాక్షసిలా కనబడుతున్నానంటారా? అంటుంది సమి. ఆర్యన్కి సమి మాటలకి దిమ్మ తిరిగిపోతుంటుంది. సైలెంట్గా చూస్తూ ఉంటాడు. ఏంటి ఏం మాట్లాడరు అంటుంది సమి. సారీ జాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యను. ఇప్పటికైనా నువ్వు ప్లీజ్ మనసులో అమ్మో జాను నా చేతే సారీ చెప్పించావు కదే. ఊరికే అనలేదు అందరూ పెళ్ళాం ముందు కింగ్ లాంటి మగాడైనా నోరు మూసుకోవాల్సిందే అని. ప్లీజ్ జాను హక్ చేసుకుని జాను నీకు తప్ప నా జీవితంలో ఎవరికీ చోటు లేదే. నువ్వు తప్ప నాకెవరూ అందంగా కనిపించరు. నువ్వు నా ప్రాణం జాను, నా బంగారమే నువ్వు. ఎవరినో చూసి ఎందుకంత జలస్ చెప్పు అంటాడు ఆర్యన్. ఆహా మరి అదే నన్ను ఎవరైనా ముట్టుకుంటే తమరేం చేస్తారో? ఏం చేస్తానా? చంపేస్తాను అంటాడు ఆర్యన్. మరి నేను? అర్థమైంది బేబీ. ఇంకెప్పుడు ఎవరిని టచ్ కూడా చేయను. ఓకేనా? అంటాడు ఆర్యన్. ఏంటి ఈ టైంలో వచ్చారు? రావాలనుకుంటే ముందే రావచ్చు కదా అంటుంది సమి. రేపు నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను జాను. ఆ వర్క్ అయ్యేసరికి ఈ టైం అయింది. మళ్ళీ నిన్ను వదిలి 5 or 6 days ఉండాలి కదా! అందుకే ఒకసారి చూద్దామని ఆఫీస్ నుండి ఇటే వచ్చా అంటాడు ఆర్యన్. సరే సరే ఏమైనా తిన్నారా? అంటుంది సమి. లేదు అన్నాడు ఆర్యన్. అయ్యో నేనేమైనా తెస్తాను ఉండండి అంటుంది సమి. ఏయ్ వద్దు వద్దు టైం చాలా అయింది. ఇప్పుడేం వద్దు అంటాడు ఆర్యన్. అలా ఎలా? ఉండండి అని కిందికి వెళ్ళి పాలు కాచి తీసుకొస్తుంది. జాను ఎటు నువ్వు పాలు గ్లాస్ తీసుకొచ్చావు. గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేస్తే ఫస్ట్ నైట్ చేసేసుకుందామే అంటాడు ఆర్యన్. పిచ్చి వాగుడాపి తాగండి అంటుంది. ఆర్యన్ పాలు తాగి పడుకుంటాడు. ఏంటిది పడుకున్నారు? వెళ్ళండి ఇంకా అంటుంది సమి. అబ్బా చాలా లేట్ అయిందే అంతా పడుకుని ఉంటారు తలుపు తీయడానికి. నాకు అంత ఓపిక కూడా లేదు. పొద్దుటే వెళ్తానే అంటాడు ఆర్యన్. సరే అని సోఫాలో పడుకుంటుంది. ఆర్యన్ లేచి సమిని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. సమి కోపంగా చూస్తుంది. సమిని దగ్గరికి తీసుకుని చూసింది చాలు పడుకో అని కళ్ళు మూసుకుంటాడు. సమి చేసేదేం లేక ఆర్యన్ బాహుల్లో ఒదిగి నిద్రపోతుంది. అలా ఆర్యన్ గుండెల మీద ప్రశాంతంగా పడుకుంది సమీర. తన ప్రియసఖి స్పర్శను ఫీల్ అవుతూ ఇంకా ప్రశాంతంగా పడుకున్నాడు ఆర్యన్. వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయడానికన్నట్టు ఆర్యన్ ఫోన్ మోగింది. కళ్ళు తెరవగానే గుండెలపై పడుకున్న సమీ క్యూట్ ఫేస్ చూడగానే ఆర్యన్ తన్ని తాను మర్చిపోతాడు. ఫోన్ సౌండ్కి సమీర మొహం చిరాకుగా పెట్టడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సమీని ఇంకా గట్టిగా హక్ చేసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుని మళ్ళీ పడుకుంటాడు. సిద్ధుకి ఫోన్ ట్రై చేసి విసుగొస్తుంది. అప్పుడే వాకింగ్ నుండి వచ్చిన విజయేంద్ర, సిద్ధు ఆర్యన్ ఎక్కడా అని అంటారు. బాయ్ ముందు వెళ్ళాడు డాడ్ ఏదో పనుంది అని డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వస్తానన్నాడు అంటాడు. నవ్వి పాపం సమీర కోసం వెళ్ళుంటాడు అని రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు సిద్ధుకి ఆర్యన్ అక్కడ ఉన్నాడేమో అని డౌట్ వస్తుంది. వెంటనే హర్షకి ఫోన్ చేస్తాడు. హర్ష, హా సిద్ధు ఏంటి ఇంత పొద్దుటే ఫోన్ చేశావు? చిన్న హెల్ప్, ఆర్యన్ భాయ్ అక్కడ ఉన్నాడేమో చూసి చెప్పవా అంటాడు సిద్ధు. నువ్వు లైన్లోనే ఉండు, నేను సమీకి కాల్ చేసి కనుక్కుంటా. సరే అంటాడు సిద్ధు. సమీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలాగే బాయ్ కూడా. హర్ష మాట్లాడుతూ బాల్కనీలోకి వస్తాడు. ఆర్యన్ కార్ ఏంటి ఇంటి వెనుక ఉంది? బాయ్ కారు ఉందా? ఇంటి ముందు పార్క్ చేయొచ్చు కదా, వెనుక పార్క్ చేశాడేంటి?
ఇంకా అర్థం కాలేదా? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్ళుంటాడు. సరే నేనొస్తున్నా అంటాడు సిద్ధు. హర్ష, సమీ వాళ్ళింటికి వస్తాడు. ఆంటీ, సమీ లేచిందా? లేదు హర్ష. సరే నేను చూస్తా. హర్ష వెళ్ళి డోర్ నెడతాడు. డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. డోర్ కొడతాడు. డోర్ చప్పుడుకి ఆర్యన్ లేచి సమీరని పక్కన పడుకోబెట్టి డోర్ తీస్తాడు. హర్ష షాక్ అయి లోపలికి వచ్చి మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తాడు. ఆంటీ వాళ్ళు చూస్తారేమో అని. ఆర్యన్ సోఫాలో కూర్చొని ఏంటి హర్ష, పొద్దుటే మా ఇంటికి వచ్చావు? ఆర్యన్, సరిగ్గా చూడు ఎవరిల్లో. అప్పుడు ఆర్యన్కి గుర్తొస్తుంది. ఓ మై గాడ్, టైం ఎంత అయింది? 7. అంతలో సిద్ధు బాల్కనీ డోర్ కొడతాడు. హర్ష వెళ్ళి తీస్తాడు. డోర్ తీయడం వల్ల ఎండ మొహం మీద పడి సమీర దుప్పటి మొహం మీదికి లాక్కొని, సాగర్ డోర్ క్లోజ్ చేయండి, నాకు నిద్ర వస్తుంది, అసలే రాత్రి అని అనబోతుంటే ఆర్యన్ వెళ్ళి పక్కన కూర్చుని, జాను క్లోజ్ చేస్తున్నా, నువ్వు పడుకో అని పడుకోబెడతాడు. బాయ్. ఇదేంటి మీ బట్టలు రెడీ అయితే మనం వెళ్దాం. సరే నేను రెడీ అవుతా, మీరు వెళ్ళండి. హర్ష ముందు నుండి, సిద్ధు వెనుక నుండి వెళ్ళిపోతారు. ఆర్యన్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి సమీ లేస్తుంది. ఆర్యన్ టవల్ మీద బయటకు వచ్చి తల తుడుచుకుంటూ ఉంటాడు. సమీకి నిద్ర మత్తు వదిలిపోతుంది. ఆర్యన్ ఫిట్ బాడీని చూస్తూ అలానే ఫ్రీజ్ అయిపోతుంది. ఆర్యన్ సమీర వైపు చూసి, ఏంటి జాను అలా చూస్తున్నావు, అంత అందంగా ఉన్నానా ఏంటి అని ఐ బ్లింక్ చేస్తాడు. సమీర తేరుకొని, అదేం లేదు, మీరేంటి ఇక్కడ ఫ్రెష్ అవుతున్నారు, పొద్దుటే వెళ్ళాలన్నారు కదా అంటుంది. మెలకు రాలేదు జాను, అందుకే లేట్ అవుతుందని ఇక్కడే ఫ్రెష్ అవుతున్నా అంటాడు. మరి డ్రెస్ సిద్ధు తెచ్చాడు. అమ్మో, మీరు ఇక్కడ ఉన్న సంగతి అమ్మ వాళ్ళకి తెలిసిందా ఏంటి అంటుంది కంగారుగా. లేదు లేదు, అయినా ఎందుకే భయం, నేను నీ మొగుణ్ణే కదా. చాలండి, పెళ్ళైన సంగతి ముందు చెప్పలేదు, ఇప్పుడు ఇలా చేస్తే ఎంత చండాలంగా ఉంటుంది. కాపురానికి పంపే వరకైనా ఆగలేరా అని ఏదేదో అనుకుంటారు అంటుంది సమీ. మా ఆయన ఆగలేడని చెప్పు అంటాడు ఆర్యన్. అంతలో సమీని కవిత గారు సమీర్ అని పిలుస్తారు. ఏంటమ్మా అంటుంది సమీర. డోర్ తీ, మీ బాత్రూంలోకి వెళ్ళండి అని ఆర్యన్ని బాత్రూంలోకి తోసి తలుపు తీస్తుంది. నీ రూమ్లో నుండి మాటలు వినిపిస్తున్నాయి, ఎవరు అంటుంది కవిత. ఎవరున్నారమ్మా? ఎవరూ లేరు, నేనే ఫోన్లో మాట్లాడుతున్నా. కాస్త తలనొప్పిగా ఉంది, కాఫీ తాగుదామని తీసుకెళ్తుంది. సమీనే కాఫీ కలిపి రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? హాల్లో కూర్చుని తాగు, ఫోన్ ఛార్జింగ్ పెట్టాలమ్మా, పెట్టి అక్కడే తాగేస్తా అని రూమ్లోకి వెళ్ళి డోర్ వేస్తుంది. ఆర్యన్ రెడీ అయి ఉంటాడు. ఇదిగోండి కాఫీ. ఆర్యన్ ఫోన్ మాట్లాడుతూ కాఫీ తాగేస్తాడు. సమీరని గట్టిగా హక్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి బాయ్ బంగారం అని వెళ్ళిపోతాడు. ఆర్యన్ వెళ్ళిపోతుంటే సమీర మనసంతా బాధగా అయిపోతుంది. సమీర ఆఫీస్కి వెళ్తుంది. ఏంటి సమీ, మా అన్నయ్యని నీ చుట్టూ తిప్పుకుంటున్నావు, ఏంటి సంగతి అంటుంది సిరి. సిరి, అదేం లేదే. మరి అన్నయ్య రాత్రులు ఇంటికి రావట్లేదు అంటుంది సిరి. ఇంతకీ మేము కార్యానికి ముహూర్తం చూడాలా లేకపోతే? ఏంటే ఈ పిచ్చివాగుడు అంటుంది సమీ. అంటే నీకంత దగ్గరగా వచ్చి దూరంగా ఉండడం కష్టం కదా అన్నయ్యకి, అందుకు అంటుంది సిరి. నీకు అసలు సిగ్గులేదే, ఇంకోసారి ఇలా మాట్లాడేవంటే చూడు, నీతో అస్సలు మాట్లాడను అంటుంది సమీ. అబ్బో ఏం సిగ్గో అంటుంది సిరి. సరే పద, ముందు వర్క్ చేసుకుందాం అంటుంది సమీ. సమీర వర్క్ చేసుకుంటూ మనసులో అంతా ఈయన వల్లే, సిరికి కాబట్టి సరిపోయింది, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనుకుని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. రేయ్ అమర్, ఇవిగో టికెట్స్ లండన్కి, ఈరోజు 4కి ఫ్లైట్, మొత్తం ప్యాక్ చేసుకో. ఏంటి డాడీ నేను వెళ్ళను అంటాడు అమర్. వెళ్తావా లేదా అని అడగలేదు, నువ్వు వెళ్ళాల్సిందే అంటున్నాను. డాడ్, చెప్పిన మాట విను, ఇప్పటిదాకా జరిగింది చాలు, ఏదో ఆ అమ్మాయి పుణ్యమా అని ఆర్యన్ వదిలేశాడు, లేకపోతే ఆ ఊహే భయంకరంగా ఉంది. అంటే వాడికి భయపడి పారిపోమంటున్నారా నన్ను అంటాడు అమర్. కాదురా, బతికి పొమ్మంటున్నా. డాడ్, నన్నంత చేతగాని వాడిని అనుకుంటున్నారు, సమయం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తాను అంటాడు అమర్. అమర్, డాడ్ చెప్పింది విను, పిచ్చి పిచ్చి పనులు ఆపే, ఈరోజు నువ్వు వెళ్లాల్సిందే. ప్రీతి కూడా ఏడుస్తూ ప్లీజ్ అన్నయ్య అని బతిమలాడుతుంది. అమర్ ఇక చేసేదేమీ లేక రెడీ అయి లండన్ ఫ్లైట్ ఎక్కుతాడు. మనసులో ఈరోజు వెళ్తున్నా, ఏదో ఒకరోజు మీ అంతు చూస్తా అని కసిగా అనుకుంటాడు. ఆర్యన్ వెళ్ళగానే సిరికి కాల్ చేసి చెప్తాడు. కాల్ చేస్తాడేమో అని ఎదురు చూసిన సమీర కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. అలాగే రెడీ అయి ఆఫీస్కి వెళ్తుంది.
ఏంటి సమీ అలా ఉన్నావు అని అడుగుతుంది సిరి. ఏం లేదు, కొంచెం చిరాగ్గా ఉంది అంతే. ఎందుకో మా అన్నయ్య లేడనా అంటుంది సిరి. అంత లేదు, ఒక ఫోన్ కూడా చెయ్యని వాళ్ళ గురించి నేనెందుకు ఫీల్ అవుతాను, నాకేం అవసరం లేదని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. పక్కకొచ్చి ఆర్యన్కి సిరి ఫోన్ చేస్తుంది. అన్నయ్య ఏం చేస్తున్నావు? ఇప్పుడే లంచ్కి వచ్చాన్రా. సమీకి నువ్వు కాల్ చేయలేదా? చేయమని చెప్పలేదే తను. అదేంటి అన్నీ తనకు చెప్తేనే చేస్తావా? ఏమంటుంది? బాగా ఇరిటేట్ అవుతుంది. సరే నేను చూసుకుంటాలే అంటాడు ఆర్యన్. సమీర ఇంటికెళ్ళి ఫ్రెష్ అయి హాల్లో కూర్చుని టీవీ చూస్తుంది. సమీ నీ ఫోన్ మోగుతుంది, ఎక్కడుంది? రూమ్లో ఛార్జింగ్ పెట్టా అమ్మా, నేను చూస్తానులే అని వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో జాను, ఏం చేస్తున్నావు? ఏంటి బంగారం, కోపంగా ఉన్నావా? మాట్లాడట్లేదు. ఏయ్ చెప్తే తెలుస్తుంది, లేకపోతే ఎలా అంటున్నాడు ఆర్యన్. ఏం చెప్పాలి మీకు? మేమసలు గుర్తుంటే కదా. ఎంత మాట అన్నావే రాక్షసి, అసలు నిన్ను మర్చిపోతే కదా గుర్తు చేసుకోవడానికి. ఏం కాదు, అన్నీ అబద్ధాలే. లేదు జాను బంగారం, నిజం. మరైతే నాకు కాల్ ఎందుకు చేయలేదు? నువ్వు నన్ను ఇంత మిస్ అవుతున్నావని తెలియక చేయలేదు బంగారం. నేనేమి మిస్ అవ్వట్లేదు. ఆహా తెలుస్తుందిలే అన్నాడు ఆర్యన్. అసలు నేను మీతో మాట్లాడను పోండి అంటుంది. నేనేమైనా గయ్యాలను అనుకుంటున్నారా పోట్లాడడానికి? బేబీ వీడియో కాల్ చేసా, యాక్సెప్ట్ చేయవే అన్నాడు ఆర్యన్. ఎందుకు? అబ్బా చెప్పింది చెయ్యవే అంటాడు ఆర్యన్. హా అని యాక్సెప్ట్ చేస్తుంది. ఆర్యన్ సమీర్ వంక అలానే చూస్తుంటాడు. ఆర్యన్ అలా చూస్తుంటే సమీకి షైగా ఉంటుంది. ఇప్పుడు చెప్పు జాను. ఏంటి? ఇందాకేదో అన్నావు కదా. ఆహా అదేం లేదు. అవును నేను చెయ్యలేదు, మరి నువ్వు చెయ్యొచ్చు కదా. నేనెందుకు చెయ్యాలండి? వెళ్ళింది మీరు, మీరే చెయ్యాలి అంటుంది సమీ. ఓ మళ్ళీ ఇదొకటా? సరే గొడవెందుకు కానీ, ఇంకేంటి? ఏం లేదు అంటుంది సమీ. జాను నిద్ర రావట్లేదే, కళ్ళు మూసుకోండి అదే వస్తుంది అంటుంది సమీ. కళ్ళు మూస్తే నువ్వే కనిపిస్తున్నావు జాను అంటాడు ఆర్యన్ నవ్వుతూ. ఇంకా అంటుంది సిగ్గుపడుతూ. ప్లీజ్ బేబీ నువ్వు అలా సిగ్గుపడకు, అసలే నిద్ర రాక చేస్తున్నా తెలుసా. నీకు ఇక్కడ క్లైమేట్ చాలా చల్లగా ఉంది, నిన్ను కూడా తీసుకొస్తే బాగుండేది, పనిలో పని హనీమూన్ కూడా చేసుకునేవాళ్ళం అన్నాడు ఆర్యన్. చాలే ఊరుకోండి, ఎప్పుడు అవే మాటలు అంటుంది సమీ. పెళ్ళంతా ఇంకేం మాట్లాడతారే అంటాడు ఆర్యన్. వెళ్ళిన పని ఎక్కడి దాకా వచ్చింది ఏంటి అంటుంది సమీ. అయిపోవచ్చింది, ఇంకో 2 days అంతే. సరే గుడ్ నైట్. కాసేపు మాట్లాడవే. ఏం వద్దు, మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, పడుకోండి అని పెట్టేసింది. రాక్షసి, నిద్ర ఎలా వస్తుంది నాకు నువ్వు పక్కన లేకుండా అనుకుంటాడు. ఏంటి మేడం గారు ఫుల్ బిజీ, అంత ఓవర్ అవసరం లేదురా. ఏంటి సంగతి, మీ ఆయనతో మాట్లాడుతున్నావా? ఏమంటున్నాడు? నువ్వు లేక నేను లేనంటున్నాడా అన్నాడు హర్ష. నీకే కొంచెం ఓవర్ అనిపించట్లా? ఏమనిపించట్లా. మరి నీకోసం ద గ్రేట్ సాగర్ ఆర్యన్ వర్మ గోడ దూకాడు కదా అర్ధరాత్రి నీ రూమ్కి వచ్చినప్పుడు. ఏంటి మ్యాటర్ అన్నాడు హర్ష. అదేం లేదు అంటుంది సమీ. నాకెందుకో తొందరలో బుల్లి సమీనో ఆర్యన్నో చూస్తాను అనిపిస్తుందే అంటాడు హర్ష. అబ్బా అంత ఊహించుకోకు, సమీర్ ఇక్కడ అంత తేలిగ్గా ఒప్పుకోదు. ఆల్రెడీ భర్తగా ఒప్పుకున్నావు కదే అంటాడు హర్ష. తాళి కట్టాక ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భర్తే కదరా అంటుంది కళ్ళ నిండా నీళ్లతో. హే సమీ, ఒక ఆడపిల్ల ఎప్పుడైనా తన ఇష్టాయిష్టాలు అభిప్రాయాలు గౌరవించేవాడే భర్తగా రావాలనుకుంటుంది. అంతేగాని బలవంతంగా బంధంతో బందీ చేస్తే ఆ బంధానికి విలువ ఉండదు. నిజమే సమీ, జరిగిపోయింది కాదు, ఇప్పుడు జరగాల్సింది చూడు. నీ నిర్ణయం మీదే మీ ఇద్దరి జీవితం ఆధారపడి ఉంది. బంధానికి కట్టుబడ్డావు కాబట్టే నువ్వు అందరికీ అతన్ని భర్తగా పరిచయం చేసావు. కాపురానికి కూడా వెళ్తున్నావు అన్నాడు హర్ష. వెళ్తాను, కానీ నేను అతన్ని పూర్తిగా భర్తగా అంగీకరించలేను. ఈ సమీ అంటే ఏంటో చూపిస్తాను అంటుంది సమీ. సమీ నువ్వేం భయపడకు, కొన్ని రోజులున్న ముప్పతిప్పలు పెట్టకపోతే నేను సమీరా ఎలా అవుతాను చెప్పు. గుడ్ అంటాడు హర్ష. ఈ సీన్తో ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. లవ్ యూ ఆల్. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.